గ్రేటర్ విశాఖ పరిధిని మరింత విస్తరించి అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు కొత్త ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ అవసరాలు విశాఖ భోగపురం ప్రాంతాల అభివృద్ధిపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో భోగపురం ఎయిర్పోర్ట్ ని విశాఖకు కనెక్ట్ చేసే మండలాలని జీవీఎంసీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. విశాఖ మహానగర అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనం తర్వాత 98 డివిజన్లతో మహావిశాఖ నగరం రూపాంతరం చెందగా ఇప్పుడు ఆ పరిధిని మరింత పెంచే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. వేగంగా జరుగుతోన్న పట్టణీకరణ, భవిష్యత్ అవసరాలపై దృష్టి సారించిన ప్రభుత్వం నగరాన్ని మరింత విస్తరించే ప్లాన్లో ఉంది. కొత్త ప్రాంతాల విలీనం ద్వారా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రోత్ ఇంజన్ గా మారుతుందనే అంచనాలున్నాయి. విశాఖ విస్తరణలో భాగంగా భీమిలి రూరల్, ఆనందపురం, పద్మనాభం మండలాలను విలీనం చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. భీమునిపట్టణం నియోజకవర్గ పరిధిలోని ఈ 3 మండలాల్లో 64 గ్రామాలున్నాయి. ఇక్కడ 2 లక్షల మంది జనాభా ఉండగా ఓటర్ల సంఖ్య 1,25,000. ప్రస్తుతం ఈ గ్రామాలన్నీ దాదాపుగా గ్రేటర్ విశాఖను ఆనుకుని ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం పంచాయతీలుగా ఉన్న ఈ గ్రామాల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ప్రారంభమైతే ఈ ప్రాంతానికి మరింత డిమాండ్ ఏర్పడుతుంది. ఈ ప్రాంతాలు ఇప్పటికే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు విలీనం జరిగితే మాస్టర్ ప్లాన్ అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటాయి. కాబట్టి రూరల్ మండలాలు ఉన్నాయి. ఈ ప్రాక్టికల్ గా ఏదో 1 or 2 విలేజ్ తప్ప మిగతా కూడా కార్పొరేషన్ కలిసి ఉన్నాయి. కాబట్టి కలిపితే బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది, మనకి ఈ ఫండ్స్ ఎక్కువ వస్తాయి, గ్రోత్ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కలపాలి. అర్బనైజేషన్ అనేది నీకు గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది కదా. భీమిలి కార్పొరేషన్లో 3 రూరల్ మండలాల్లో ఉన్న ఏదైతే పద్మనాభం, ఆనందపురం, భీమిలి రూరల్ మండలం మెర్జింగ్ కార్పొరేషన్ పరిధిలో కలపడం ఒక ప్రధాన నిర్ణయం. రెండోది భీమిలి టౌన్ వైడనింగ్, భీమిలి టౌన్తో పాటు తగరపలస కూడా. తగరపలస, భీమిలి 2 కలిసే ఉంటాయి, 2 ట్విన్ సిటీస్ లాగా. ఆ 2కు సంబంధించి ప్రధానమైన రోడ్లు విస్తరణ సంబంధించి 2 మేజర్ డిసిషన్స్ నాయకులతోటి, మా కూటమి నాయకులతోటి, ప్రజాప్రతినిధులతో కలిపి తీసుకోవడం జరిగింది. దాని మీద ముందుకెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అయితే భీమిలి మండలంలో విలీనం ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న వ్యవహారం కావడంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పాత్ర పెద్దగా ఉండదు. అదే సమయంలో గ్రామ పంచాయతీల అనుమతి తప్పనిసరి. ఆ దిశగా ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేపట్టగా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గ్రేటర్లో కలిస్తే పన్నుల పోటు పెరుగుతుందని, గ్రామ పంచాయతీలకు NREGS నిధులు ఆగిపోతాయనే ఆందోళన ఉంది. వీటికి ప్రభుత్వం కొన్ని పరిష్కారాలను ప్రజల ముందు పెడుతోంది. ఇక విలీనానికి పూర్తి స్థాయిలో పంచాయతీలు అనుమతి లభిస్తే ప్రక్రియ పూర్తవడానికి 1.5 పైగా సమయం పడుతుంది. అప్పటి వరకు ఉపాధి హామీ ద్వారా వచ్చే నిధులకు ఎలాంటి ఆటంకం రాబోదని ప్రభుత్వం పాలకవర్గం చెప్తోంది. దీంతో పాటు 10 ఏళ్ల వరకు కార్పొరేషన్ విధించే పన్నుల నుంచి మినహాయింపు ఇస్తామనే ప్రతిపాదనలు పెడుతోంది. భీమిలి విలీనం అయిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8 వార్డ్స్ మనం విలీనం అయిన తర్వాత ఈ 8 వార్డ్స్ని కూడా గతంలో మనం చాలా అభివృద్ధి చేసాము. చాలా బాగా డెవలప్మెంట్ అయింది. ఏదైనా పంచాయతీలు అక్కడ వాళ్ళందరూ ఓకే చేసి మాకు గ్రేటర్ విశాఖపట్నంలో కలపాలి, అలా అయితేనే మాకు అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు తప్పకుండా ఆ విజ్ఞప్తిని తీసుకొచ్చి తెలియజేసి అది రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు పంపించినట్లయితే అది పాలసీ మ్యాటర్ కనుక అలా పంపించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఒక వాళ్ళు ఏం చేయాలన్నది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 3 మండలాలు జీవీఎంసీలో విలీనం చేయడం వల్ల విశాఖ జిల్లా పరిధి మొత్తం గ్రేటర్లోకి వచ్చి చేరుతోంది. గత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ జిల్లా పరిషత్ వంటి వాటి దగ్గర చిక్కులు ఎదురయ్యాయి. విలీన ప్రతిపాదనలో ఉన్న 3 మండలాలకు ప్రస్తుతం ప్రాదేశిక సభ్యులున్నారు. వాళ్ల పదవీకాలం పూర్తయ్యే నాటికి ఈ ప్రక్రియ ముగిస్తే ఆ ప్రాంతమంతా సిటీ పరిధిలోకి వచ్చి చేరుతుంది. దీంతో ఈ ప్రక్రియపై క్లారిటీ రావాలంటే అప్పటి వరకు ఆగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.